ఎందుకంటే చాలా చూస్తున్నాం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళి షీట్ ద షిప్ అని పెద్ద డ్రామా చేసి వచ్చాడు. అదేమైంది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎందుకు ఇప్పటివరకు అరెస్టులు చేయలేదు అంటే ఒక పుకారు అనిపిస్తుంది. ఆయన ఢిల్లీలో ఇక్కడ మేనేజ్ చేసుకున్నాడు, ఎక్కడెక్కడ ఏమేమి ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో ఇచ్చి మేనేజ్ చేసుకున్నాడు. వార్త అయితే వస్తుంది, అది నిజమో కాదో తెలియదు, కానీ అది నిజమేమో అనిపించేట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన మీద ఏమి ముందుకు వెళ్ళలేదు కేసు. మరి బియ్యపు రెడ్డి అని అదని ఇదని అతన్ని వీధుల్లో నడిపిస్తానని ఇవన్నీ ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయిపోయాడు అన్నది కేడర్లో కూడా ప్రశ్న. సో కొంతమంది మీద వీళ్ళు సైలెంట్ అయిపోయారంటే వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకున్నారు, పెద్దిరెడ్డితో కూడా అయిపోయిందంట, ఇట్లా టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే 1 year అయినా కూడా వాళ్ళ మీద కేసులు ముందుకు వెళ్ళట్లేదు, ఊరికే ఏదో కోర్టుల్లో హడావిడి చేస్తున్నారు తప్ప సీరియస్గా వెళ్ళట్లేదు అన్న ఒక ఇది కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓవరాల్గా ఇది రివెంజ్ అయితే, రెండోది ఏంటంటే పొలిటికల్ పార్టీలు ఎలా ఉన్నాయంటే ఇవాళ తమ ప్రత్యర్థుల్ని రాజకీయంగా చంపేసి తాము నిలబడాలి లేదా తాము అధికారంలోకి రావాలనేది ఇవాళ టార్గెట్గా అయిపోయింది. అది బీజేపీ దగ్గర నుంచి అన్ని పార్టీలు చేసేది. ఉంటే జైల్లో ఉండు, లేదు నా పార్టీలో చేరు, ఈ 2 ఆప్షన్లు అనేది ఇస్తున్నారు. మోడీ ఏంటంటే నేను నాతో పెట్టుకుంటే మోడీతో పెట్టుకుంటే ఈడీ వస్తుంది, జైలుకి వెళ్తావు, లేదు మా పార్టీలో వస్తే నువ్వు వాషింగ్ మిషన్లో క్లీన్ అయ్యి బయటకు వస్తావు అన్న ఒక ఆప్షన్లో 2 ఉన్నాయి ఆప్షన్. ఈ 2 ఆప్షన్లు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 3వ ఆప్షన్ ఎత్తుక్కుంటారు. ఆ 3వ ఆప్షన్ ఏంది? కొంతమందికి వీళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడానికి డోర్ క్లోజ్ చేసి ఉంటారు శాశ్వతంగా. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీని వీళ్ళు చేర్చుకోలేరు, తెలుగుదేశం చేర్చుకోలేదు, జనసేన చేర్చుకోలేదు, ఇటు కొడాలి నానిని చేర్చుకోలేదు. కొడాలి నాని మీద కూడా సీరియస్గా ఉన్నారు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీని నుంచి తప్పించుకోవడానికి కొడాలి నాని తనకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి దాన్ని ఆయన అడ్డుపెట్టుకొని కొద్ది రోజులు కాపాడుకోగలిగాడు. కానీ ఇప్పుడు ఆయన మొన్న కోర్టు వాయిదాకి వెళ్లాల్సి వచ్చింది ఒక కేసులో, అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన మీద ఆల్రెడీ 6 డజన్ పైన కేసులు ఉన్నాయి, నేను ఒక వీడియోలో ఒకటి చెప్పాను. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? చాలామంది ఏం చేస్తున్నారు వైసీపీలో ఉండేవాళ్ళు, 1 డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడం, 2 వీళ్ళతోనే వీళ్ళ పార్టీలలో జనసేనలోనో బీజేపీలోనో దేంట్లోనో ఒక దాంట్లో చేరిపోవడం, 3 అసలు రాజకీయాల నుంచి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోవడం, మన ఆయన ఎవరు విజయసాయి రెడ్డి లాగా ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటివి రకరకాల పద్ధతులు ఎంచుకుంటూ ఉన్నారు. సో కొడాలి నానికి తెలుగుదేశం డోర్ క్లోజ్ కాబట్టి ఆయనకున్న ఆప్షన్ ఏంటి? బీజేపీలో చేరాలి. బీజేపీ వాళ్ళు కూడా ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ పార్టీ స్తబ్దంగా ఉంది, వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీలు పెద్దగా లేవు, అసలు బీజేపీ ఉనికిలో ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి కాబట్టి స్తబ్దంగా ఉంది. సో దీంట్లో నుంచి కొడాలి నాని చేర్చుకుంటారా? ఎందుకంటే మొన్న కూడా ఎవరో సెంట్రల్ బీజేపీ ఆఫీసులో నుంచి జగన్కి ఫోన్ చేశారన్న ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. అంటే బీజేపీ జగన్కి ప్రోగానే ఉంది, ఇప్పటికి కూడా అండగానే ఉంది, అందుకని ఆయన మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ముందుకెళ్ళట్లేదు. అట్లాగే వివేకానంద రెడ్డి కేసు 1 year అయింది, ముందుకెళ్ళట్లేదు. కూటమి ప్రభుత్వం ఉంది కదా, మరి ఆమె ఎవరు సునీత కూడా ఎందుకు సైలెంట్గా ఉంది? షర్మిల ఎందుకు సైలెంట్ అయిపోయింది? వీళ్ళ మీద ప్రెజర్ తేవాలి కదా, మీ ప్రభుత్వం ఉంది అరెస్ట్ చేయండి అని చెప్పాలి కదా, అదేం జరగట్లేదు. అంటే జగన్కి బీజేపీ పైదే అండదండలు ఉన్నాయనేదే చెప్తున్నారు. అందుకనే వీళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి మేనేజ్ చేసుకుంటున్నారు. నేను ఇందాక చెప్పిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అనేదే వార్త వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈయన బీజేపీలోకి వెళ్తే మాత్రం ఈ ప్రభుత్వం పట్ల ఇంకా వ్యతిరేకత వస్తుంది, ముఖ్యంగా వాళ్ళ కేడర్లో వస్తుంది. ఇది నిజమైతే మాత్రం నిజం బీజేపీ ధైర్యం చేసి తీసుకుంటుందా చంద్రబాబు ఇష్టం లేకుండా అనేది డౌట్ఫుల్లే. ఎందుకంటే చంద్రబాబు ఇక్కడ వరకే, చంద్రబాబు అవసరం బీజేపీకే ఎక్కువ ఉంటుంది, బీజేపీకి బీజేపీ అవసరం ఇక్కడైతే లేదు. కానీ చంద్రబాబు అంత ధైర్యంగా మోడీని వ్యతిరేకిస్తాడా అంటే కూడా డౌట్. ఎందుకంటే వీళ్ళు కానీ ఢిల్లీ స్థాయిలో కానీ కొడాలి నాని కానీ మేనేజ్ చేసుకొని ఉంటే చెప్పలేము, చంద్రబాబు ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే మోడీని ధిక్కరించే పరిస్థితిలో, మోడీని అంశాన్ని ధిక్కరించే పరిస్థితిలో చంద్రబాబు లేడు. కాకపోతే ఏంటంటే బీజేపీలో చేరేది కష్టమే ఇక్కడ వరకు, కొడాలి నాని వరకు. ఎందుకంటే అది చేరితే వాళ్ళ ప్రభుత్వం మీదనే వ్యతిరేకత ప్రజల్లో కానీ ఈ కేడర్లో కానీ వస్తుంది. కాబట్టి అది ఒక పుకారుగానే మనం అనుకోవాలి, అది నిరూపితం అయ్యే వరకు.